సుబ్బు గారు మీరు క్లారిటీ ఇవ్వాలి సార్. అంటే ఇప్పుడు ప్రమోట్ చేసిన వారిపైన తిప్పలు తప్పవా? ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో కేసులు పెట్టారు, ఏం జరగబోతుంది ఇప్పుడు? మొట్టమొదటిగా బెట్టింగ్ యాప్స్, తర్వాత లోన్ యాప్స్ అని ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. అయితే ఈ బెట్టింగ్ అనేది జూదం లైక్ మనం చూసుకున్నట్లయితే పురాణాల్లో కూడా మహాభారతంలోని జరిగిన కురుక్షేత్రాలు కానివ్వండి, రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా బెట్టింగ్ ద్వారానే, అంటే జూదం ద్వారానే. జూదం అనేది చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. మీరు చూసుకున్నట్లయితే దాన్ని ఎవరు కూడా సమర్థించరు. ఇప్పుడు శేఖర్ భాషా గారు అన్నట్టు అది తెలుసో తెలియక అన్నది ఐఎమ్ నాట్ అగ్రి విత్ దట్ వర్డ్. నేను ఎందుకు దానికి అగ్రి చేయను అంటే తెలుసో తెలియక ఎవరో చేయరు, డబ్బులు వస్తాయి అన్న ఇంటెన్షన్ తో చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, అంటే గ్రామ స్థాయిలో నుంచి క్షేత్ర స్థాయిలో వరకు ఇన్ఫ్లుయెన్సర్ ప్రభావమే కదా వాళ్ళు బెట్టింగ్ యాప్ లో అంటే ఆడడానికి ఉపయోగించింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక స్టోర్ రూమ్కి వెళ్ళాం, మనం ఒక వాణిజ్య ప్రకటన ఉన్నటువంటి ప్రోడక్ట్ ని తీసుకుంటామా, వాణిజ్య ప్రకటన లేనటువంటి ప్రోడక్ట్ ని తీసుకుంటామా? వాణిజ్య ప్రకటన ఉన్నదాన్ని మనం ఎక్కువగా రిజిస్టర్ చేసుకుంటాం మన మైండ్ లో. సో అలా ఉన్నదాన్నే మనం చూస్ చేసుకుంటాం. వాణిజ్య ప్రకటన లేనట్టు చూస్ చేసి అది ఎంత మంచిదైనప్పుడు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ రకరకాల చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, తర్వాత చిన్న సన్నకారు అంటే చిన్న స్థాయి సెలబ్రిటీస్ ఉన్నారో, పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా మాత్రమే ఎక్కువగా జనాలలోకి వెళ్తుంది, రీచ్ ఎక్కువ అవుతుంది, అది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థితో సహా. సో దీన్ని నేను దాన్ని ఒప్పుకోను అన్నట్టు. అంటే తెలుసో తెలియక ఎవరో తెలిసే చేస్తారు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ ఉన్నారో వీళ్ళ ద్వారా మాత్రమే, అంటే వీళ్ళు ఎక్కువగా దానికి ప్రచారం కల్పించడం ద్వారా మాత్రమే ఎక్కువ మంది నష్టపోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఒకే సంవత్సరంలో తెలంగాణలో 1000 మంది చనిపోవడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఇది అసలు ఒక నేషనల్ ఇష్యూ ఇది. సో ఆర్థిక మాన్యంలో కొట్టుమట్టాడుతున్నటువంటి భారతదేశంలో ఇది ఒక అంటే ఎకనామికల్ స్కామ్ లైక్. సో కాబట్టి దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. వాళ్ళు తెలుసో తెలియక అన్నదే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే, వాళ్ళ లాభార్జన కోసం, వాళ్ళ ఆర్థిక స్వప్రయోజనం కోసం, వాళ్ళు అంటే ఎకనామికల్ గా స్టేబుల్ గా ఉండడం కోసం ఎంతటి దిగజారుడు స్వభావానికైనా దిగి ఇలాంటివి ప్రమోట్ చేసి, అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్స్ ని, సో ఈ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళతో పాటుగా ఇందులో మోసపోయి వాళ్ళ జీవితాలు రోడ్డును పడడానికి కారణం అవుతున్నాయి. అయితే మొట్టమొదటిగా నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత దీనికి ఒక కంక్లూజన్ అనేది చెప్తానండి. ఇందాక మన శేఖర్ భాషా గారు అన్నట్టు ఇద్దరిది తప్పు అని అంటే మళ్ళీ దాంట్లో కూడా కొంత వీళ్ళు ఈజీ మనీ కోసం చేస్తున్నారు, మరి వాళ్ళు కూడా ఈజీగా మనీ చేస్తున్నప్పుడు ఇద్దరు ఒకటి కాకుండా ఎలా ఉంటారనేది నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి బెట్టింగ్ యాప్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులు, విద్యార్థులు. మీరు మొట్టమొదటిగా చూసుకుంటే వీళ్ళే ప్రధానంగా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే డబ్బు ముఖ్యం. సో వీళ్ళు డబ్బు ఎలా వస్తుంది అన్న దాని గురించి ఆలోచన, సరే అది ఈజీ మనీయా ఇంకోట పక్కకు పెడితే ఏదో వాళ్ళ అవసరాల నిమిత్తం ఏదైనా కొంత డబ్బులు సంపాదించుకోవాలి. సో కష్టపడడానికి వాళ్ళకి కష్టపడే సోర్సెస్ ఉన్నా వాళ్ళకి దారి అంటే ఒక ఉపాధి కల్పన లేదు కాబట్టి సో వాళ్ళు ఇలాంటి దాంట్లోకి రావచ్చు. సో ఇది ఆశ, కానీ వీళ్ళది అవకాశం. ఇప్పుడు ప్రమోటర్స్ ఎవరిదైతే వీళ్ళది అవకాశం. అరే వచ్చిన డబ్బుని మీరు చూసుకున్నట్లయితే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటాడు, మేము కాకపోతే ఇంకొకరు చేసుకుంటారు, ఆ డబ్బులు వాళ్ళే తీసుకుంటారు. అంటే ఈ రోజు సరే నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తావు, అది పక్కకు పెడితే నువ్వు కాకుండా వేరే వాళ్ళు చేస్తే ఈ రోజు నువ్వు ఈ పెద్ద అంటే ఈ ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేవాడు కదా. నువ్వు ఈ రోజు చేస్తున్నా, నేను చేయట్లేదు, వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకే వస్తాయి అంటే నువ్వు చేయడం వేరు, వాళ్ళు చేయడం వేరు. ఇప్పుడు నువ్వు చేయడం అయినా సరే మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కదా. అంటే దీంట్లో పెట్టుబడులు పెట్టండి, లేదంటే ఈ బెట్టింగ్ యాప్ ని మీరు యూజ్ చేయండి, దీంట్లో డబ్బులు పెట్టండి. ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ పెడుతుండు, నేను మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళా, నా దగ్గర 90,000 ఉన్నాయి, మళ్ళీ నాకు డబ్బులు ఇన్స్టెంట్ గా కావాలి, చూడండి నేను దీంట్లో ఆడా, నాకు ₹1,00,000 వచ్చానండి. నిజంగా ₹1,00,000 అసలు బెట్టింగ్ అంటేనే జోదం, ఆ జోదం అంటేనే పెట్టుబడి, దాంట్లో తిరిగి వచ్చేది ఏమి ఉండదు, మొత్తం పోవడం తప్ప. చూస్తే ఇందులో ఎంటైర్ ఈ సినారియోలో నాట్ ఓన్లీ లోన్ యాప్స్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అమ్మాయిలు కూడా రకరకాల న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళ నంబర్ ఆఫ్ నమోదవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇందాక శేఖర్ భాషా గారు అన్నట్టుగా Dream11 నిజంగానే అలా అయితే BCCI డైరెక్టర్ కూడా కేసు ఫైల్ చేయాల్సిందే. కానీ దానికి Dream11 మొన్న జరిగిన T20 వరల్డ్ కప్ కి స్పాన్సర్షిప్ అదే కొన్నిట్లకి ఏం జరుగుతుందంటే అండి, మీరు చూసుకున్నట్లయితే ఈ Dream11 లాంటివి కొన్ని ప్రముఖమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్. సో వాటి నుంచి గవర్నమెంట్ కి GST వెళ్తుంది, దాంట్లో ఫ్రాడ్ జరగటం ఏమి ఉండదు.
ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్స్ లో ఫ్రాడ్ జరగదని గ్యారంటీ అయితే ఇక్కడ ఫ్రాడ్ జరగదు. దానికి ఒక అంబాసిడర్, దానికి ఒక థర్డ్ పార్టీ ఉంటారా? థర్డ్ పార్టీ ఏమి ఉండదండి, అది డైరెక్ట్ యాపే. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒక తిరునాళ్ళకో జాతరకో వెళ్ళాం, అక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే ఆ జాతరలో చాలా వరకు అప్లై ఇట్లా ఇస్తుంటుంటారు అన్నట్టు, రెడ్ అండ్ బ్లాక్ పెడుతుంటారు. దాంట్లో కాయరాజా కాయని ఏదో సమ్ ఇట్లా పెడుతూ ఇట్లా మారుస్తూ ఉంటారు. సో దాంట్లో మీరు చూసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ద ఆ రోజు ఈ ఇంటికి వెళ్ళేసరికి ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి? ఎవడైతే గేమ్ ఆ బ్లాక్ అండ్ రెడ్ గేమ్ నిర్వహిస్తాడో వాడి దగ్గర ఉంటాయి. ఇక్కడ ఇటువైపు కాసేవాడి దగ్గర ఉండదు, ఇటువైపు కాసేవాడి దగ్గర ఉండదు. అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వస్తాయని, 1000 రూపాయలు ఇస్తే 2000 వస్తాయని, 2000 ఇస్తే 1,00,000 రూపాయలు వస్తాయని ఇట్లా పెడుతుంటారు. చివరికి 1,00,000 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పి తీసుకొని ఒక 10 లక్షలు పెడితే వెంటనే క్షవరం చేసేస్తారు. ఇవి ఏంటంటే మీరు ఒకటి నాకు క్లారిటీ ఇవ్వాలి. అంటే మేమందరం రియలైజ్ అయ్యాము ఈ విధంగా చేయడం తప్పు అని రియలైజ్ అయ్యాము, మేము అందరం ఒక డెసిషన్కి వచ్చాము, ఇక్కడ నుంచి అలాంటివి ప్రమోట్ చేయకూడదు అని శేఖర్ భాష గారు అంటున్నారు. మరి రేపొద్దున్న కోర్టుల ముందు అది నిలబడదండి, 100కి 200% నిలబడదు. తప్పు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అక్కడ వరకు ఎందుకండి, నిర్భయ కేసులో కూడా మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారో మీరు చూసారు. వాళ్ళు చివరికి రాష్ట్రపతి దగ్గర కూడా క్షమాభిక్షకి వెళ్ళారు, కానీ దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే తప్పు చేసిన తర్వాత మేము రియలైజ్ అయ్యాము అని అంటే ప్రతి ఒక్క అంటే అక్యూజర్ చెప్పే మాట అదే. ఇప్పుడు నేనున్నానండి మీకు అంటే ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే ఒక టీచర్, ఒక గవర్నమెంట్ టీచర్ తన అకౌంట్ లో 7 lakhs ఉన్నాయి. ఆ అకౌంట్ నంబర్, ఫోన్ నంబరు అతను కుమారుడికి ఇచ్చిన ఫోన్ నంబర్ తో లింక్ అయి ఉంది. దాంట్లో నుంచి తిను ఈ బెట్టింగ్ యాప్స్ లో ఎవరైతే ఈ హర్ష సాయి అనే ఒక ఎవరైతే ఉన్నాడో ఒక అక్యూజర్, అతను ప్రమోట్ చేసి ఒక యూట్యూబర్ తను ప్రమోట్ చేసిన యాప్ లో పెట్టి దాదాపుగా తన శాలరీ అకౌంట్ నుంచి ఆ సేవింగ్ చేసుకున్న 6 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇంకొక ఆయన ఖత్తర్ లో పనిచేస్తారు, రీసెంట్ గా నా దగ్గరకు వచ్చిన కేసు, ఖత్తర్ లో పనిచేస్తారు. ఆయన దాదాపుగా ఒక 20 lakhs వరకు ఒక ఫిక్స్ అంటే ఒక అకౌంట్ లో పెట్టుకున్నారు. తన దగ్గర నుంచి రెగ్యులర్ వచ్చాము, అది వాళ్ళ పాపకి ఇచ్చారు. వాళ్ళ పాప కూడా ఇందులో ఒక అంటే టీవీ యాంకర్ ఆవిడిచ్చిన దాంట్లో పెట్టేసి దాదాపుగా 20 లక్షల రూపాయలు ఖాళీ చేశారు. ఎంతో మంది రోడ్డు మీద పడి ఏడుస్తున్నారండి. నా దగ్గరకు వచ్చి మొన్న ఏడుస్తుంటే నేను అదే చెప్పామా, దీనికి నిర్దిష్టమైన చట్టం లేదు, గేమింగ్ యాక్ట్ కిందకే వస్తాయి. సో ఈ యాప్స్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ నిర్దిష్టమైన చట్టం లేదు, గేమింగ్ యాక్ట్ కిందకే వస్తాయి. కాబట్టి మీరు దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్తే కొన్ని పోలీస్ స్టేషన్లలో వీటి మీద మేమే యాక్షన్ తీసుకోలేమన్నారట. సో అది జరిగిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ మీద సిపి సజ్జనర్ గారు అంటే నిర్ణయం తీసుకోవటం, ఆయన సూచన మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు అవడం, ఇది శుభ పరిణామం. నిజంగా ఆయన మెచ్చుకోవాలి. ఏదైనా ఒక నిర్దిష్టమైన చట్టం లేనటువంటి ఒక బెట్టింగ్ యాప్స్ ఇలా పుట్టగొడుగులాగా పుట్టుకు రావడానికి కారణం కూడా ఒక నిర్దిష్టమైన చట్టం లేకపోవడం ద్వారా మాత్రమే ఇలా జరిగింది అంటాడు. సో వీటన్నిటిని గేమింగ్ యాక్ట్ కిందకి తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మేము రియలైజ్ అయ్యాం మా తప్పైంది మమ్మల్ని మన్నించండి క్షమించండి అంటే నాకు తెలిసినంత వరకు ఇలా ఎప్పుడు జరగలేదు, మునుపెన్నడూ జరగలేదు. కాబట్టి అదే నేను అంటున్నా. నేను కూడా ఈ సభాముఖంగా నేను అంటే గౌరవ కోర్టు వారిని కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి సందర్భం మునుపెన్నడూ జరగలేదు, మునుపెన్నడూ ఎలాంటి ఒక సందర్భాన్ని మనం ఫేస్ చేయలేదు. కాబట్టి మొదటి తప్పుగా భావించి వీళ్ళందరికీ కూడా అంటే ఫైన్ రూపంలో వేసి దీని మీద ఒక ఇప్పుడు చూడండి ఒక చట్టం అనేది రూపొందించి లేదంటే ఒక ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చి లేదంటే ఒక జీవోను తీసుకొచ్చి దీని మీద అంటే ఉక్కుపాదం ఇప్పుడు మనం సే నో డ్రగ్స్ అని ఏ విధంగా అయితే అంటున్నాం, సే నో యూజ్ బెట్టింగ్ యాప్స్ అనే ఒక నినాదం తీసుకొచ్చి దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు కలిగినటువంటి ఒక మెమోరాండం ఏదైనా ఇచ్చి దాన్ని క్లోజ్ చేయ దీని మీద ఒక ఉక్కుపాదం మోపడం మంచిదనేది నా ఉద్దేశం. మొదటి తప్పుగా వీళ్ళు భావించి ఫైన్ తోను తర్వాత ఇది కంటిన్యూ మళ్ళీ ఇంకొకసారి జరిగితే సీరియస్ యాక్షన్. ఇప్పుడు శేఖర్ భాష గారు మీ చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా, ఇప్పుడు అందులో ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి, వాటి తీవ్రత ఏంటి ఒకసారి ఏమండి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెక్షన్ 318 సబ్ క్లాస్ 4 ఉంది, తర్వాత 112 రెడ్ విత్ 49 బిఎన్ఎస్, సెక్షన్ 3 మళ్ళీ సెక్షన్ 3 సబ్ క్లాస్ ఏ ఉంది, తర్వాత అంటే 66 ఇలా ఈ సెక్షన్స్ అన్ని కూడా ఏంటంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకే వస్తాయి. సో నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ ఏంటంటే 7 సంవత్సరాల లోపు అన్నాయండి. కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే తీవ్రత కలిగిన నేరాలు 7 సంవత్సరాల కేబు. సో వీటన్నిటిలో నాకు తెలిసినంత వరకు వీటిలో
అంటే వీలైనంత వరకు పోలీసులకు సహకరించినట్లయితే ఖచ్చితంగా 41A CRPC నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి వివరణ తీసుకొని ఒకవేళ ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కిందనే చూసుకోవాలి. ఎందుకంటే సినిమా సెలబ్రిటీలు ఇందులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కిందగానే తీసుకోవచ్చు. అయితే దీన్ని పోలీసులు దీంట్లో గాఢత ఉందని గట్లా గుర్తిస్తే దీన్ని ఖచ్చితంగా బెయిల్ ద్వారా మాత్రమే వీళ్ళు బయటకు రావడానికి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో అన్ని కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో వీళ్ళు పోలీసులకు సహకరించినట్లయితే వాళ్ళు పిలిచినప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ కి ఎవరైతే ఐఓ ఉంటారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళకి సహకరించినట్లయితే వాళ్ళు కూడా వీళ్ళని నమ్మినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి 41A ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎవరైతే పోలీసులు పిలిచినప్పుడు ఎంక్వైరీకి వెళ్లకుండా ఐఓ ఎవరైతే ఉంటారో లేదంటే SHO ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహకరించినట్లయితే ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేడి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ కేసు ఈ నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నటువంటి ఈ కేసులో ఇది ఒక ప్రత్యేకంగా ఇప్పుడు మునిపెన్నడు ఇలాంటి ఒక కేసు రాలేదు, ఇంత ప్రాచుర్యం పొందలేదు. ఒక బెట్టింగ్ యాప్ మీద ఇలాంటి కేసులు రావడం అనేది ఫస్ట్ టైం కాబట్టి దయచేసి ఇప్పుడు ఇందులో ఎవరైతే ఈ లిస్ట్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీ ఐఓ దగ్గర అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల దగ్గర లేదంటే పోలీస్ స్టేషన్ ఏదైతే మిమ్మల్ని పిలుస్తారో అక్కడ అటెండ్ అయ్యి మీ వే ఆఫ్ వెర్షన్ ని తెలియజేసి తర్వాత మీ అప్పీల్ జడ్జి గారికి తెలియజేసి అయితే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనేది నాకు తెలిసినంత వరకు మీరు చూస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ మనకి లోక్ అదాలత్ వస్తుంటది. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం. సో ప్రతి దానికి కూడా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది, దాని ఆర్బిట్రేషన్ అని పిలుస్తుంటారు. సో ఆర్బిట్రేషన్ అనేది చేయడం ద్వారా కూడా బాధితులకు న్యాయం చేయవచ్చు. కాకపోతే ఈ ప్రత్యేక కేసులో నాకు తెలిసినంత వరకు SHO గానే ఉండి సుబ్బు గారు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక ప్రస్తావించారు శేఖర్ భాషా గారు, అంటే స్పెసిఫిక్ గా ఈ యాప్ చూసి ఈయన చెప్పడం వల్ల ఎఫెక్ట్ అయ్యారు మా బంధువు నేను ఎఫెక్ట్ అయ్యామని చెప్పడం అనేది ఒక ఎత్తు. రెండోది సాధారణంగా పబ్లిక్ దీనివల్ల న్యూసెన్స్ క్రియేట్ గురవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియా నేనైనా కంప్లైంట్ చేయొచ్చు, అదొక వెర్షన్. నేనంటుంది ఏంటంటే నిజంగా ఒకవేళ ఈ యాప్ చూసి దానివల్లే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సూసైడ్ చేసుకోవటమో లేదంటే నష్టపోయామన్నా దాని ఒక స్పెసిఫిక్ కేస్ స్టడీ గట్ట ఉంటే అప్పుడు ఏ విధంగా ఉంటాయి శిక్షలు కానీ లేదంటే లా ఆఫ్ కోర్స్? ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో అంటే పంజగుట్టలో అయినటువంటి FIR లో ఏముందంటే దీని వల్లనే చనిపోయారని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినవి కూడా ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు ఇది మీరు చెప్పిన విధంగానైనా సరే లేదంటే అయితే మీరు చెప్పిన దాంట్లో కంటే కూడా ఇప్పుడు దీని వల్లనే ఈయన చనిపోయారు అని స్పెసిఫిక్ గా వీళ్ళు కంప్లైంట్ చేసినట్లయితే ఖచ్చితంగా అది నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి తీసుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ గా ఒక వ్యక్తి చావుకి మనం కారణం అవుతున్నాం. సో అలా ఉన్నట్లయితే అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక బెట్టింగ్ యాప్ మీద నిర్దిష్టమైన చట్టం లేదు. ఇది నేను మీకు క్లియర్ కట్ ముందు దాని మీద డిస్కషన్ జరుగుతుంది, అది రావాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ FIR కూడా మనకు ఏదైతే ఉన్నాయి గేమింగ్ యాక్ట్స్ మీద ఉన్నవి PD యాక్ట్ కి సంబంధించి అంటే పెట్టి కేసులకు సంబంధించి ఉన్నవి తప్ప నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ తప్ప కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఎవరు లేవు. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇందులో గాఢత ఖచ్చితంగా లేదు. కానీ నేను ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే ఖచ్చితంగా ఇందులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అదే విధంగా సెలబ్రిటీలు ఉన్నారు, చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇప్పుడు సూత్రధారులు ఎవరు కనుక్కోవాలి, సూత్రధారులు ఎవరు కనుక్కొని పనిష్ చేయడంతో షాట్స్ ఇప్పుడు బయటకు లాగాలి కదా, లేదంటే మళ్ళీ రేపు 15 రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది ఇందులో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద తీసుకుని దీన్ని ఎక్కువగా అంటే గాఢత కలిగిన నేరాలుగా కూడా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు దీన్ని ఖచ్చితంగా కొంచెం అంటే దృష్టి పెట్టి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళినట్లయితే పోగొట్టుకున్నావు అంటే నీకెంత బలుపు అంటే ఇలా మాట్లాడొచ్చు అహంకారం 54 lakhs పోగొట్టుకున్న వ్యక్తి కూడా నా దగ్గర ఉన్నారు. నేను ఆయన తిట్టా 1 లక్ష లేదంటే ఒక 10 లక్షలు కూడా ఓకే, అది ఏదో బంగారం తాకట్టు పెట్టు భూమి తాకట్టు 98 లక్షలు అంటే నీకు దోలెక్కి చేసిన ఒక చిన్న అంటే కొవ్వెక్కి చేసిన పనికి వీళ్ళు దీన్ని మాత్రం ఎవరు బాధ్యతగా తీసుకుంటారు? 98 లక్షలు అంటే అంటే దాదాపు ₹1 ఎవరు దాన్ని పోడ్చగలరు? ప్రభుత్వం కూడా దాన్ని పోడ్చలేదు. మనం చేసిన చిల్లర పనులకి వేరే వాళ్ళ బాధ్యతలు ఈ విషయంలో చేయడం అనేది తప్పనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మరి ఇంత శేఖర్ భాష గారు ముందు నుంచి మాట్లాడుతుంది అదే, ఇప్పుడు
ఈజీ మనీని వీళ్ళు చేశారు, ఈజీ మనీని వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు ఆ వాదన ఎంతవరకు కోర్టులో నిలబడదండి. దీంట్లో ఒక చిన్న క్లారిటీ, వీళ్ళకి లాటరీ, వీళ్ళకి గ్యారంటీ, ప్రమోట్ చేసే వాళ్ళకి డబ్బులు గ్యారంటీ వస్తాయి, వీళ్ళకి వస్తాయి రావో తెలియదు. రైట్, అంతే. సో ఖచ్చితంగా ఎప్పుడే కూడా కోర్టు గానీ ప్రభుత్వాలు గానీ బాధితుల పక్షాన్ని నిలబడుతుందండి. సో వీళ్ళు ఏంటంటే నేను ఇందాక అదే అన్న, వీళ్ళది అవకాశం, వాళ్ళది ఆశ. వీళ్ళు డబ్బులు వస్తేనే ఆశ, మాకు డబ్బులు రావాలని, డబ్బులు సంపాదించాలని అవకాశాలు, అంటే అవకాశం వీళ్ళది. సో ఖచ్చితంగా ఈ ఎంటైర్ ఈ కేసులో నేను చెప్పేది ఏంటంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనేది ది బెస్ట్ సొల్యూషన్. కానీ ఇప్పుడు అంటే దీంట్లో ఎవరైతే ఇప్పుడు పిటిషనర్ దారుడు ఉన్నారో, ఈ పిటిషనర్ దారుడితో కాకుండా ఎవరైతే ఉన్నారు అంటే మిగిలిన వ్యక్తులు ఎవరైతే చనిపోయారో, నిజంగా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి వాళ్ళకి కొంత ఆర్థిక స్వావలంబన కల్పించాల్సిన బాధ్యత వీళ్ళది. సో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ దే, సో వీళ్ళు నిజంగా దీన్ని హైకోర్టున్నారండి. మీరు నిజంగా అలాంటి ఒక మంచి బృహత్కరమైన కార్యక్రమం చేస్తానంటే నా దగ్గర ఉన్నటువంటి బాధితుల్ని తీసుకొచ్చి నేను దాదాపుగా చాలా మీడియా ఇంటర్వ్యూస్ లో, నిన్న కూడా చాలా మీడియా ఇంటర్వ్యూస్ లో చెప్పడం అయింది. పాపం ఎంతో మంది టీచర్ 7 లక్షలు పోగొట్టుకుని తను ఎంతో మానసిక క్షోభ పడుతుంది. తర్వాత ఖత్తర్ లో నుంచి అకౌంట్ లో ఖాళీ అవటం అనేది ఒకటి, మనకి తెలిసి ఆడుతున్నప్పుడు పోవటం అనేది ఒకటి. అది కూడా టీచర్ ఒక నలుగురికి చెప్పాల్సిన ఆయన అలా చేస్తే ఆయన కొడుకు అండి, పాపం ఆయన కొడుకు, ఆవిడది కూడా బాధ్యత. అయితే చూడండి, ఎవరైనా సరే ప్రమాదం జరుగుతుందని ఊహిస్తారా? ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇలా అవుతుంది, బెట్టింగ్ యాప్స్ కేసు అవుతుందని చెప్పి ప్రమోషన్ చేశారు? లేదు కదా. మనకి రోజు చూస్తున్నాం కదా బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న మోసాలు, డబ్బులు పోగొట్టుకున్నాడనో, దీనికోసం లోన్ యాప్ లో డబ్బులు. చిన్న ఎగ్జాంపుల్ సరే, ఇది పొరపాటు అండి శేఖర్ భాష గారు. ఎలా అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద తీసుకొని దీంట్లో సినిమా సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి దీనిలోని గాఢత కలిగిస్తారని నేను చెప్తున్నా. దీంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు చూడండి, మనకి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బాధితుల తరపున మాలాంటి అడ్వకేట్లు ఏం చేస్తారంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ తో ఆలోచించండి జడ్జి గారికి మేము అప్పీల్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తారు జడ్జి గారు, అరే నిజంగానే కదా వీళ్ళు చేసిన కొవ్వెక్కి చేసిన పనులకి వీళ్ళెందుకు బాధ్యత, అంటే వీళ్ళెందుకు అనుభవించాలని చెప్పి నిజంగా గౌరవ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు ఆలోచించి హ్యుమానిటీ గ్రౌండ్ లో ఓకే తలా ఒకళ్ళు ఇంత ఫైన్ వేస్తారని లక్షల్లో కూడా వేయచ్చు, 10,000 20,000 ఖచ్చితంగా గౌరవ కోర్టుల ద్వారా ఫైన్ అనేది అందుతుంది కదండి. ఏమండి, ఖచ్చితంగా బాధితులకు చేరే జడ్జి అంటే సార్ ఇందాక చెప్పిన కేసులో 2,000 ఫైన్ వేశారు. అది ఆ 2,000 బాధితులకు వచ్చింది లేదు, ఏం లేదు, ఆయన కట్టుకొని పోతాడు ఆయన. సో నేను అనేది ఆ ఫైన్ అనేది వీళ్ళకి చేరాలి, అది అసలైన న్యాయం. అన్ని సందర్భాలు అలా కాదు. నాకు తెలిసి నేను శేఖర్ భాష గారికి ఒక సలహా ఇచ్చేది ఏంటంటే, నిజంగా మీరు అలాంటి ఒక చారిటీ లాంటిది పెట్టి అందరూ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఉంటే నా తరపున సహాయంగా నేను హైకోర్టులో పిల్ వేసి దీని మీద అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలియక మొదటి తరపుగా చేశారు, దీని గురించి నిర్దిష్టమైన చట్టాలు లేవు కాబట్టి ఇలా జరిగింది, సో కన్సిడర్ చేయండి అని చెప్పి ఆఫ్టర్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ జెన్యూనిటీ చెక్ చేయాల్సిన బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఎలా ఉంటుందంటే అందరూ చేస్తారు, అలా ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ నుంచి ఖాళీ ఏ అకౌంట్ కి వెళ్ళింది, వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్ యూజ్ చేశారు, ఏ టైమ్ లో యూజ్ చేశారు అనేది కూడా డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరు అనేది చూస్ చేసుకుంటే అండ్ చేసిన వాళ్ళే కాదు సార్, చేయని వాళ్ళు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎంతో కొంత ఇచ్చి వేయడానికి. వాళ్ళు తప్పకుండా అండి, నేను అలా ఉంటే నేను ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తా, మనం కలిసే పని చేద్దాం రండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అదే విధంగా ఎవరైతే మీరు వాళ్ళ తరపున వకాలతా తీసుకుంటున్నారో మీరు ఉన్నారంటే తప్పకుండా చేద్దాం సహాయం. సార్ వాళ్ళ బాధితులకి హెల్ప్ చేయడం కోసం వాళ్ళతో తీసుకుంటున్నారు, మంచిదే కదండి. ఖచ్చితంగా ఈ కేసుల్లో అయితే వీళ్ళు ఎవరో నాకు తెలిసినంత వరకు ఇది స్పెషల్ కేసుగా తీసుకొని దీంట్లో ఖచ్చితంగా గాఢత కలిగిన నేరంగానే అందరికీ శిక్ష, అందరినీ జైలుకి వేసే అవకాశం ఉందండి. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ కోర్టు అంటికి సంబంధించి బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మూమెంట్ లో ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే స్పెషల్ కేసుగా తీసుకొని దీంట్లో చాలా మంది లబ్ధి పొందడం కోసం దీంట్లో గాఢత కలిగిన నేరాలని యాడ్ చేసి దీంట్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. నేను మీడియా ముఖంగా చెప్తున్నా, ఎవరికి కూడా 41 CRPC నోటీస్ ఎవరో దీంట్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది. చూడండి నేనేమంటున్నా సార్, సభాముఖంగా ఈ 10 TV వేదికగా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని స్పెషల్ కేసుగానే తీసుకొని దీంట్లో అందరి కూడా జైలుకి పంపించే అవకాశాలే ఉన్నాయి. దీంట్లో ఎవరైనా చొరవ తీసుకుంటే తప్ప దీంట్లో ఖచ్చితంగా అందరు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తున్నారు. రేపొద్దున 41 CRPC పరంగా నోటీస్ కట్టేస్తే దానికి సమాధానం చెప్తారు.
కాదు సార్, అది ఇది కూడా chat భాష గారు, ఉంటుందా? ఒక్క నిమిషం. ఈ విషయంలో నేను మీకు ఒకటి చెప్తాను. ఇందాక నేను స్టార్టింగ్ లో ఏమన్నంటే దీంట్లో కాగ్నైజబుల్ ఎఫెన్సెస్ ఏమీ లేవు, దీంట్లో ఖచ్చితంగా 41A ఇస్తారని చెప్తున్నా ఈ FIR లో. కానీ ఇది స్పెషల్ కేసుగా తీసుకొని దీన్ని అంటే ఖచ్చితంగా దీంట్లో అరెస్ట్ పరంపర అనేది ముఖ్యమైనది, ఖచ్చితంగా దీంట్లో అరెస్ట్ చేయాలని ఇంకా- ఖచ్చితంగా ఇంకొక చేస్తారు. విషయం. చూడండి, ఇప్పుడు చూడండి, బెట్టింగ్ యాప్ అనేది ఒక అప్లికేషన్, ఒక హ్యాండ్రెడ్ ఫోన్ లో వచ్చే అప్లికేషన్. ఆ అప్లికేషన్ ని ఎవరు అసలు మీరు చూసినట్లయితే ఎవరు రూపొందించారు, అది అసలు ప్లే స్టోర్ లోకి ఆ యాప్ ఎవరు, ఆ అప్లికేషన్ ఎవరు పంపించారు, సో దానికి అసలు దానికి అనుమతులు ఎవరు ఇచ్చారు, దాన్ని తయారు చేసిన దానికి ఎవరు ఉండరు. అవి వేరే రాష్ట్రంలో లీగల్ కాబట్టి వాళ్ళు చేసేసుకుంటారు, కానీ ఇక్కడ ఇల్లీగల్, ఇక్కడ మీడియేట్ చేశారు. చూడండి ఒక నిమిషం సార్, ఇప్పుడు 10 టీవీకి ఒక ఆఫీస్ అడ్రస్ ఉంది, కానీ బెట్టింగ్ యాప్ కి ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉంది, దానికి మేనేజర్ ఎవడు, దానికి అంటే దాంట్లో ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎవరు, దాంట్లో ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు లేరు. అదంతా కూడా చాప కింద నీరులాగా ప్రైవేట్ వ్యక్తులతో జరిగే ఒక ఆర్థిక స్కామ్ అది. ఓకే.